ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే 90 కోట్ల మంది ఒకే ఒక ప్లాట్ఫామ్లో ఈ ఈవెంట్ మొత్తాన్ని లైవ్లో చూస్తూ ఉన్నారు. 90 కోట్ల మంది అనేది చిన్న నెంబర్ కాదు. యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా ఇలా ఇన్ని కంట్రీస్ కలుపుకున్నా కానీ 88 కోట్ల 45 లక్షల మంది మాత్రమే అవుతారు. బట్ అంతకు మించిన జనాల్ని జస్ట్ ఒకే ఒక్క ప్లాట్ఫామ్లో లైవ్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు జర్క్ లేకుండా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ని రన్ చేస్తున్న ఏకైక వ్యక్తి ముఖేష్ అంబానీ అండ్ ఆ ప్లాట్ఫామే జియో హాట్స్టార్. ఇది ప్రజెంట్ ఇండియన్ ఓటీటీ మార్కెట్ని సింగిల్ చేయితో రూల్ చేస్తున్న కింగ్లా ఎదిగింది. కానీ మనం 2-3 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్ వ్యూవర్షిప్స్ చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ని 2,18,00,000 మంది చూస్తుండే, నెట్ఫ్లిక్స్ని 55 లక్షల మంది అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ని 4,60,00,000 మంది చూస్తూ దీన్ని నెంబర్ 1 ఓటీటీ ప్లాట్ఫామ్ లాగా మార్చేసారు. అప్పట్లో జియో సినిమా అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది అని చెప్పేసి కూడా ఎవరు లెక్కలలో కూడా వేసుకోలే. అలాంటి జియో సినిమాని ఒక్కసారిగా మార్కెట్ లోపలికి తెచ్చి ప్రజెంట్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ని కొనేంత రేంజ్కి దీన్ని అంబానీ ఎలా తీసుకెళ్ళరు. అండ్ 1 నెల 2 నెలల ముందే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లా చూసిన ఈ యాప్ లోగో అండ్ పేరు మొత్తం మార్చేసి జియో హాట్స్టార్లా ఎందుకు మార్చిండు? అసలు ముఖేష్ అంబానీ ఈ 2 ప్లాట్ఫామ్స్ని కలపడానికి గల మెయిన్ రీజన్ ఏంటిది? ఐసీసీలో కానీ ఐపీఎల్లో కానీ టీం విన్ అయినా విన్ కాకపోయినా ముఖేష్ అంబానీ ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఎలా డబ్బులు సంపాదించాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తుండు. అండ్ వీటి వల్లనే రాబోయే 3-4 ఏళ్లలో ఈ ఓటీటీ మార్కెట్ కింగ్లా మార్చిన జియో హాట్స్టార్తో అంబానీ ఏమేం చేయబోతుండో, నెక్స్ట్ అయిన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటివో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. దీంట్లో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ డీటెయిల్గా ఇవ్వబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకప్పుడు టాప్ 10 లిస్ట్లో కూడా యాడ్ చేయని జియో ప్లాట్ఫామ్ని ప్రజెంట్ ఇండియాలో ఉండే అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ దాటుకొని 31% మార్కెట్ షేర్తో ఇండస్ట్రీ కింగ్ అయ్యి కూర్చుంది. దీన్ని ఇంత పెద్ద సింహాసనం ఎక్కించిన వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు. అసలు ముఖేష్ అంబానీ ఇంత ఫాస్ట్గా జియోని ఎలా కింగ్లా మార్చిండు? అంతకన్నా ముందు మనం డిజ్నీ ఇండియా లోపలికి ఎట్లొచ్చింది, ఎట్లా ఆక్యుపై చేసిందో తెలుసుకోవాలి. డిజ్నీ అనేది 2004 సంవత్సరంలో పక్కా ఇండియన్ టెలివిజన్ బిజినెస్ లోపలికి వచ్చి ఇందులో రూల్ చేయాలి అని చెప్పేసి అప్పటి నుంచి స్లోగా డోరేమాన్ లాంటి కార్టూన్స్ని, మంచి మంచి మూవీస్ని, ఇలా చాలా షోస్ని తీసుకొచ్చి ఇండియన్ మార్కెట్లో డిజ్నీ అనేది ఒక లీడింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లాగా ఎదిగింది. అదే టైంలో ఇంకొక సైడ్ చూసుకుంటే స్టార్ ఇండియా అనేది ఇండియా మొత్తాన్ని ఒకనొక టైంలో రూల్ చేస్తూ ఉండే. అలా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్కి టక్కరిస్తూ ఈ స్టార్ ఇండియా అనేది హాట్స్టార్ని లాంచ్ చేసింది. ఇలా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో నెంబర్ 1 పొజిషన్లో ఉండే. అయితే అలాంటి టైంలోనే ఈ డిజ్నీ ఇంకొంచెం ఇండియన్ మార్కెట్ని రూల్ చేయాలి అండ్ ఇంకా ఫాస్ట్గా అందరు జనాలకి దగ్గర అవ్వాలి అని చెప్పేసి 2019 సంవత్సరంలో డిజ్నీ అండ్ స్టార్ ఇండియా మధ్యలో ఒక యాక్విజిషన్ జరిగింది. దాంట్లో భాగంగా స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో హాట్స్టార్ జబర్దస్త్ చేస్తుంది. సో మన డిజ్నీని హాట్స్టార్ని కలిపేద్దామని చెప్పేసి 2020 సంవత్సరంలో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లాగా దీన్ని మార్చేసారు. అప్పటి నుంచి ఇది తిరుగు లేకుండా ఇండియన్ మార్కెట్ని రూల్ చేస్తుంది. అండ్ అప్పట్లో అమెజాన్ ప్రైమ్ ప్లస్ నెట్ఫ్లిక్స్ని బీట్ చేసి 2021 సంవత్సరంలో 4,60,00,000 మంది యూజర్స్ని ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ తెచ్చుకొని కింగ్ లాగా రూల్ చేస్తుంది. మెయిన్ డిజ్నీ చేసిన మిస్టేక్ ఏంటిదంటే ఇవి యాక్విజిషన్స్ చేయడం, మంచి మంచి ఆఫర్స్లో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం, చాలా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద షోస్ని, మూవీస్ని దీంట్లోకి తీసుకొని రావడం అన్నీ బాగానే చేసింది. కానీ కంపెనీ ప్రాఫిట్లో లేకుండా ప్రతి సంవత్సరం లాస్లోనే ఉంది. అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ 2021 సంవత్సరంలో 1,670 కోట్ల రూపాయల రెవెన్యూ ఇస్తే దాంట్లో 600 కోట్ల రూపాయల లాస్. 2022 సంవత్సరంలో 3,220 కోట్ల రూపాయల రెవెన్యూ ఇస్తే 344 కోట్ల రూపాయల లాస్. ఇంకో 2-3 ఏళ్లలో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ప్రాఫిట్లోకి వస్తుంది అనుకున్న టైంలోనే డిజ్నీకి ఒక పెద్ద దెబ్బ పడ్డది. 2022లో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఐపీఎల్ 5-year లైసెన్స్ అనేవి ఎక్స్పైరీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ లైసెన్స్ కూడా ఎలాగైనా మేమే తీసుకోవాలి అని చెప్పేసి లాస్ట్ టైం ఐపీఎల్ కోసం ఎంతైతే డబ్బులు ఖర్చు పెట్టారో దానికన్నా చాలా రెట్లు ఎక్కువ డబ్బుని వీళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చున్నారు. అలా దగ్గర 16,000 కోట్లు పెడదామని చెప్పేసి డిజ్నీ మెంటల్గా ఫిక్స్ అయింది. బట్ ఇదే టైంలో మధ్యలో ముఖేష్ అంబానీ సడన్గా గేమ్ లోపలికి వచ్చి వార్ మొత్తం వన్ సైడ్ వేసేసిండు. ఈయన దగ్గర 20,500 కోట్ల రూపాయలు పెట్టి ఐపీఎల్ 5 ఏళ్ల లైసెన్స్ తీసుకున్నాడు. Viacom18 has backed the digital rights to broadcast the Indian Premier League for the next 5 years. Mukesh Ambani backed Viacom18 has grabbed the digital rights with a bid of 20,500 crore. దానికి ఇంకో 3,000 కోట్లు ఎక్స్ట్రా యాడ్ చేసి మొత్తం ఈ ఐపీఎల్ రైట్స్ కానీ వీటన్నిటిని తీసుకొని ఉన్నాడు. ఈ లైసెన్స్ రావడం పెద్ద విషయం కాదు. ఇది వచ్చిన తర్వాత అంబానీ చేసిన స్ట్రాటజీస్ అండ్ ఆయన తీసుకున్న డెసిషన్స్
ఈ జియో సినిమాని ఒక వేరే లెవెల్లో తీసుకెళ్ళింది. ఎప్పుడైతే ఇన్ని వేల కోట్లు పెట్టి ఎవరైనా ఏదైనా కొంటే అది కొన్న తర్వాత డబ్బును రికవర్ చేసుకోవాలని చెప్పేసి వెంటనే డబ్బు సంపాదించలేక వేస్ట్ ఆలోచిస్తూ ఉంటారు. బట్ ముఖేష్ అంబానీ అందరికీ ఆపోజిట్గా జియో సినిమా అనే ఈ కొత్త ప్లాట్ఫామ్లో మీరు ఇప్పటి నుంచి ఐపీఎల్ని ఫ్రీగా చూడొచ్చు అని చెప్పేసి ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసిండు. ఈ న్యూస్ ఎంత వైరల్ అయిందంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి న్యూస్ ఛానల్ వాళ్ళు గల్లీలో ఉండే ముసలోళ్ళ వరకు ఈ విషయం అంతా వైరల్ అయిపోయింది. అండ్ ఈ ఒక్క స్టేజ్ నుంచే ముఖేష్ అంబానీ కిస్మత్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళతోటే ఉంటాం అని చెప్పిన 2,38,00,000 మంది సబ్స్క్రైబర్స్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ని వదిలేసి జియో సినిమా లోపలికి వచ్చేసారు. అసలు లెక్కలలో లిస్టులలో కూడా యాడ్ చేయని ఒక చిన్న ఓటీటీ ప్లాట్ఫామ్ని ఐపీఎల్ దెబ్బతో వైరల్ చేసిండు. ఇదైనా నెక్స్ట్ ఇయరే ఏప్రిల్ 2023లో జియో సినిమా లోపలికి హెచ్బిఓ కంటెంట్ని కూడా యాడ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇది కూడా డిజ్నీ దగ్గర ఉండే బట్ ఆ లైసెన్స్ని కూడా లాక్కొని దీంట్లో పెట్టేసిండు. అయితే హెచ్బిఓనే ఎందుకు పెట్టిందంటే మన ఇండియాలో ఉండే ప్రీమియం ఆడియన్స్ అందరూ ఇందులో ఉండే గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుండి ఇప్పుడు వచ్చిన సక్సెషన్ వరకు ఇలా చాలా మొత్తంలో కంటెంట్ని ఎక్కువ డబ్బులు పెట్టి ఇండియాలో ఉండే ప్రీమియం ఆడియన్స్ చూస్తూ ఉంటారు. అలా ఈ హెచ్బిఓ దెబ్బతో ఇండియన్ ప్రీమియం ఆడియన్స్ మొత్తాన్ని జియో సినిమాకి లాగేసుకుంటారు. దాని తర్వాత ఎన్బీసీ యూనివర్సల్ తోటి మల్టీ ఇయర్ పార్ట్నర్షిప్ సైన్ చేసుకుండు. ఇలా దీన్ని సైన్ చేయడం వల్ల ఫ్రెండ్స్ అండ్ బ్రాక్లీ 99 అని చెప్పేసి సూపర్ హిట్ సిరీస్ అన్ని జియో సినిమా లోపలికి వచ్చేసినాయి. సో ఈ విధంగా ఐపీఎల్, ఐసీసీ వరల్డ్ కప్ ఇలా ఇవన్నీ రావడంతో పాటు ఈ ఎన్బీసీయూ సిరీస్లలో 1000 hours విలువైన ఎన్బీసీయూ మూవీస్ అండ్ టీవీ షోస్ అనేవి జియో సినిమా లోపలికి వచ్చినాయి. ఇలా అంబానీ ఒకదాని మించి ఇంకోటి ఒక్కొక్క గట్టి దెబ్బ కొడుతూ అల్ట్రా సక్సెస్ చూస్తూ జియో సినిమా అంచెలంచెలుగా ఎదుగుతూ పోతుంటే డిజ్నీ ఏం చేయాలో తెలియక లాస్ల మీద లాస్ చూస్తూ వచ్చింది. అలా ఒక డే వచ్చేసరికి స్వయంగా అంబానీనే డిజ్నీ దగ్గరకు వచ్చి మీరు ఇలా చేస్తే మీ కంపెనీ పక్కా లాస్ అయ్యి దివాలా తీస్తుంది, ఇంత మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీ ఇలా లాస్ అవ్వడం నాకు ఇష్టం లేదు, మీ కంపెనీని ప్రాఫిటబుల్గా నేను చేస్తా, బట్ మీరు ఒక పని చేయాలి అని చెప్పేసి మన ఇద్దరం మర్జ్ అవుదామని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ మాట చెప్పిండు. యాక్చువల్లీ ఈ మాట చెప్పడం వెనక ముఖేష్ అంబానీ చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. ఏంటిదంటే ముఖేష్ అంబానీ జియో సినిమా రాకముందు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాల్యుయేషన్ $5 బిలియన్ ఉండే. అండ్ జియో సినిమా వచ్చిన తర్వాత దాని దెబ్బకి $3.1 బిలియన్ పడిపోయింది. సో అంబానీ డిజ్నీని ఆయన దగ్గరకు మెర్జ్ చేసుకోవాలనుకుంటే ఆయన డైరెక్ట్గా ఇలా చేయలేడు. అలా వియోకామ్ 18 అనే కంపెనీ ద్వారా ఈ డిజ్నీని మర్జర్ చేద్దామని చెప్పేసి అంబానీ వియోకామ్ 18లో చాలా % స్టేక్ కొనేసుకొని పెట్టుకుండు. అయితే మర్జర్ చేసే ముందు 2 కంపెనీస్ వాల్యుయేషన్ చూస్తారు. అలా వియోకామ్ 18 వాల్యుయేషన్ $4 బిలియన్ ఉండే, డిజ్నీది $3 బిలియన్ ఉండే. ఇలా 60-40 రేషియోలో ఇవి 2 స్ప్లిట్ అయిపోయి ఈక్వల్ రైట్స్ వస్తాయేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ ఇందులో కూడా అంబానీ మధ్యలోకి ఎంటర్ అయిపోయి నాకు పర్సనల్ స్టేక్ కావాలి అని చెప్పేసి $1.4 బిలియన్ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి 11,600 కోట్లు మొత్తం పెట్టేసిన తర్వాత 16.34% స్టేక్ అంబానీ పర్సనల్గా తీసుకోవడం అండ్ 46.84% స్టేక్ వియోకామ్ 18 ద్వారా అంబానీ దగ్గరికి రావడం అండ్ 36.84% స్టేక్ డిజ్నీకి ఇవ్వడం. ఇలా 2 పెద్ద ముక్కలు తినేసి చిన్న ముక్క డిజ్నీ కట్టేసారు. సో ఇలా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ మెర్జ్ అయిన తర్వాత అంబానీ దగ్గర టోటల్ 63.16% స్టేక్ ఉంది, డిజ్నీ దగ్గర 36% స్టేకే ఉంది. ఈ విధంగా 70,352 కోట్ల డీల్ని డిజ్నీతో జరిపింది. దాని తర్వాత ముఖేష్ అంబానీ డిజ్నీ సీఈఓని వాళ్ళ కొడుకు పెళ్లికి ఇన్వైట్ చేసి ఈ సీఈఓకి పెళ్లిలో గట్టిగా దావత్ ఇచ్చిండు. అలా కొడుకు పెళ్లి అయిపోయి ఇంటికి వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కాస్త జియో హాట్స్టార్లా ఎలా అయిందో ఇప్పుడు చెప్తా వినండి. అయితే అంబానీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ని అలానే ఉండనీయకుండా జియో హాట్స్టార్ లాగా ఎందుకు మార్చిండు అంటే ఇప్పుడు అంబానీ దగ్గర మెయిన్గా 2 పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. రెండింటిలో డిఫరెంట్ కాంటెంట్స్ కూడా ఉన్నాయి. రెండింటిని అడ్వర్టైజ్ చేయడానికి సపరేట్గా బడ్జెట్ పెట్టుకోవాలి అండ్ ఆ కంపెనీస్లో పనిచేయడానికి ఎంప్లాయీస్ కోసం సపరేట్ శాలరీ ఇవ్వాలి. వాటిలో కంటెంట్ ఎక్కువ యాడ్ చేయనిక వాళ్ళతో యాక్విజిషన్, వీళ్ళతో మాట్లాడడం, అది ఇది పెద్ద తలకాయ నొప్పి. ఇట్లా కాకుండా ఈ 2 పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ని మెర్జ్ చేసేస్తే మనకి కాస్ట్ చాలా తక్కువ అవుతుంది అండ్ వాటి అడ్వర్టైజింగ్ కాస్ట్ కూడా చాలా తగ్గిపోతుంది. సో ఈ విధంగా చేద్దామని చెప్పేసి ముఖేష్ అంబానీ చెప్పిండు. సరే ఓకే అని చెప్పేసి డిజ్నీ కూడా అనేసరికి ఎక్కువ స్టేక్ 63% స్టేక్ అంబానీ దగ్గరనే ఉంది కాబట్టి అంబానీ ఏ మాట చెప్తే అదే చెల్తుంది. సో ఇన్ని రోజులుగా మనం డిజ్నీ ప్లస్ హాట్స్టార్గా చూస్తున్న ఈ యాప్ని రాత్రికి రాత్రే జియో హాట్స్టార్ లాగా మార్చేసిండు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ ఓటీటీ మార్కెట్లో 31% స్టేక్ తోటి ముఖేష్ అంబానీ జియో హాట్స్టార్ నెంబర్ 1 టాప్ 1 పొజిషన్లో ఉంది. బ్రో ఇదంతా బాగానే ఉంది కానీ ఇన్ని పైసలు పెట్టి ఇన్ని వేల కోట్లు పెట్టి దీన్ని కొన్నాడు కదా, మరి దీని నుంచి అంబానీ ఎట్లా సంపాదిస్తాడు అని చెప్పేసి మీరు అనొచ్చు. ఒకవేళ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లాగా ఇది కూడా లాస్ అయితే ఇన్ని పైసలు పెట్టి వేస్ట్ కదా అని కూడా అనొచ్చు. అయితే దీనికి అంబానీ వేసిన 3 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒకటి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్,
ఇప్పుడిప్పుడే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఐపీఎల్ రాబోతుంది. సో దానికోసం జియో హాట్స్టార్లో ఇన్ని రోజులు ఐపీఎల్ని ఫ్రీగా చూడొచ్చు అని చెప్పిన అంబానీ ఇప్పుడు దీంట్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్ని తీసుకొచ్చిండు. దానివల్ల మనం 149 రూపీస్ పెట్టి ఈ జియో హాట్స్టార్లో ఐపీఎల్ అండ్ ఐసీసీ కాంటెంట్ని ఫ్రీగా చూడొచ్చు అని చెప్పేసి ఆఫర్స్ రూపంలో ఇస్తుండు. ఇలా ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా ఫస్ట్ రెవెన్యూ సోర్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అండ్ మొన్ననే మనం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 90 కోట్ల మంది ఆడియన్స్ దీన్ని యూజ్ చేయడం చూసినాం. అందులో నెక్స్ట్ ఐపీఎల్ వస్తుంది కాబట్టి ఎంతమంది ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోబోతున్నారో మీరే ఆలోచించండి. సెకండ్, అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ. లాస్ట్ ఇయర్ జియో హాట్స్టార్ ఫ్రీగా ఐపీఎల్ టెలికాస్ట్ చేస్తూ అందులో మధ్యలో అడ్వర్టైజ్మెంట్ పెట్టినందుకు 4,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. బట్ ఈ సంవత్సరం ఆ రెవెన్యూ ఎక్స్ట్రా 1,000 కోట్లు పెంచి 5,000 కోట్ల రూపాయలు జనరేట్ చేయాలి అని చెప్పేసి జియో స్టార్ వాళ్ళు టార్గెట్ పెట్టుకొని కూర్చున్నారు. సో ఈ విధంగా వీళ్ళు ఇంకొక మాస్టర్ ప్లాన్ కూడా చేస్తున్నారు. దాంట్లో అంబానీ వేస్తున్న మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే, మీరు ఒకవేళ వైజాగ్లో ఉంటే మీ వైజాగ్లో ఏమేమైతే కంపెనీస్ ఉన్నాయో, బిజినెస్ ఉన్నాయో వాళ్ళంతా జియో హాట్స్టార్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ యాడ్స్ని కేవలం ఆ రీజియన్లో ఆ ప్లేస్లో యాడ్స్ టెలికాస్ట్ చేపించవచ్చు. అండ్ హైదరాబాద్లో ఉండే బిజినెసెస్, హైదరాబాద్లో ఉండే కంపెనీస్ వాళ్ళు ఇక్కడ యాడ్ టెలికాస్ట్ చేపించవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క స్టేట్కి, ఒక్కొక్క రీజియన్కి అండ్ అక్కడ ఉండే జనాలకి వాళ్ళ డిమాండ్ని బట్టి ఈ ఏరియా Tier 1, Tier 2, Tier 3 కిందకి వస్తా వాటిని కన్సిడర్ చేసి అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రేట్స్ పెట్టి ఇలా స్టేట్స్కి జియో హాట్స్టార్లో ఒక్కొక్క యాడ్ జనరేట్ చేపిస్తుంది. అలా కేవలం 10 సెకండ్ల యాడ్ కోసం అంబానీ 15 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తుండు. థర్డ్ సోర్స్, పార్ట్నర్షిప్ అండ్ ప్రమోషన్స్. ఇప్పుడు అంబానీ నెక్స్ట్ ఏం చేస్తుందంటే అఫోర్డబుల్గా ఒక డేటాషిప్స్ ప్లాన్స్ అనేవి తీసుకొస్తున్నాడు. ఎగ్జాంపుల్కి 100 రూపాయల్లో మీకు చిన్న రీఛార్జ్ అవ్వడంతో పాటు ఐపీఎల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అని చెప్పేసి ఈ ప్లాన్స్ తీసుకొని రావడం వల్ల ఇలా వాళ్ళ నార్మల్ రీఛార్జ్ కాకుండా ఐపీఎల్ కూడా వచ్చే విధంగా కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టో లేకపోతే ఆఫర్స్లను ఇలాంటి రీఛార్జెస్ చేపించుకుంటారు. సో ఈ విధంగా కూడా సిమ్ రీఛార్జెస్ పెరుగుతాయి కాబట్టి వాళ్ళ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన ఈ 3 సోర్సెస్ అనేవి కాయిన్కి ఒక సైడ్ ఉన్నవి మాత్రమే. కాయిన్కి ఇంకో సైడ్ ఉన్న సోర్సెస్ గురించి చెప్తే ప్రతి ఒక్కరి దిమ్మ తిరిగిపోతుంది. కేవలం 2 నుండి 3 ఏళ్లలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ని కింగ్ లా మార్చిన అంబానీ దీని నుంచి ఎలా సంపాదిద్దాం అనుకుంటున్నాడో దానికి ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటిదో ఇప్పుడు చెప్తా వినండి. ప్రజెంట్ ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్లో 250కి పైగా సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో చాలా వరకు ఈయన కొన్నవి అండ్ ఇంకొన్ని పెద్ద పెద్ద కంపెనీస్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఇలా వీటిని రన్ చేస్తున్నాడు. సో ఇన్ని కంపెనీస్లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి సెక్టార్లో ఈయన ఒక్కొక్క కంపెనీలో ఆయన స్టేక్ అనేది పక్కా తీసుకుని ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ జియో సిమ్ ని తీసుకొచ్చి టెలికాం ఇండస్ట్రీ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో రూల్ చేస్తున్నాడు. అండ్ అలానే జియో సినిమాస్, జియో హాట్స్టార్ తీసుకొచ్చి ఓటీటీ ఇండస్ట్రీ మొత్తాన్ని రూల్ చేస్తున్నాడు. క్యాంపకోలో తీసుకొచ్చి సాఫ్ట్ డ్రింక్స్ అండ్ బెవరేజెస్లో మార్కెట్ క్యాప్చర్ చేసిండు. ట్రెండ్స్, అజియో తీసుకొచ్చి ఫ్యాషన్ ఇండస్ట్రీ, రిలయన్స్ రీటైల్ తీసుకొచ్చి మొత్తం రీటైల్ ఇండస్ట్రీ క్యాప్చర్ చేద్దామని చూస్తుండు. ఇలా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా, ఏ సెక్టర్ చూసుకున్నా అంబానీ అడుగు పక్కా దాంట్లో పెట్టేసి ఉన్నాడు. అలా అంబానీ ఈ ఇండస్ట్రీ ద్వారా టోటల్ ఇండియాని క్యాప్చర్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాడు. బట్ అంత ఇండియాని క్యాప్చర్ చేయాలంటే ఆ ఇండియా మొత్తం కలిసి ఎంజాయ్ చేసి లేకపోతే కలిసి చూసే ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఆయన దగ్గర ఉండాలి. ఇలా మన దేశం మొత్తం కలిసి 2 ప్లేసెస్, ఒకటి మహాకుంభమేళా అండ్ ఇంకొకటి మన క్రికెట్. అయితే మహాకుంభమేళా జస్ట్ ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది, క్రికెట్ మాత్రం ప్రతి సంవత్సరం వస్తుంది. కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని ఎలా అయినా చాలామంది ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వాలని చెప్పేసి ఎంత ఖర్చైనా పర్లేదు అని చెప్పి 3-4 ఏళ్ళ నుంచి ఒక ప్లాట్ఫామ్ కొని ఇంకొక దాన్ని అక్వైర్ చేసుకొని మర్జీ చేసుకొని ఇలా ఈ జియో హాట్స్టార్ వరకు తీసుకొచ్చిండు. సో ప్రజెంట్ జియో హాట్స్టార్ని 90 కోట్ల మంది చూసిరు అనే కాన్ఫిడెన్స్ అంబానీకి వచ్చేసింది. ఈ విధంగా 70% ఇండియాని ఈయన జస్ట్ ఒక్క యాప్తో క్యాప్చర్ చేస్తుండు. అలా వేరే వాళ్ళ యాడ్స్ టెలికాస్ట్ చేయడంతో పాటు ముఖేష్ అంబానీ ప్లాట్ఫామ్స్ అయినా గ్రోసరీకి సంబంధించినవి, స్మార్ట్ బజార్కి సంబంధించినవి, ట్రెండ్స్ కానీ, జియో సర్వీసెస్ కానీ, జియో సిమ్ కానీ, జియో ఎకోసిస్టమ్కి సంబంధించిన ప్రతి ఒక్క యాప్ గురించి ఈ ఐపీఎల్ అడ్వర్టైజ్మెంట్స్లో లేకపోతే ఆ తర్వాత వేరే విధంగా ఈ సోర్సెస్ ద్వారా ఆయన అక్కడి వరకు వీళ్ళని తీసుకొస్తూ ఉంటాడు. అండ్ ఇంకొకటి, ఇండియాలో ఏ విధంగా మనం ఆఫర్స్ ఇస్తే జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారని చెప్పేసి 4 ఇండియన్స్ ఎలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు అనే ఒక సక్సెస్ సీక్రెట్ ఆయన తయారు చేసుకుంటూ దాని ప్రకారమే ప్రతి ఒక్కటి లాంచ్ చేస్తూ ప్రతి ఇండస్ట్రీలో మార్కెట్ లీడర్ అయిపోతుంది. కాబట్టి దీని ద్వారా కూడా మార్కెట్ని రూల్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడు. సలార్ మూవీలో వరదరాజం అన్నారు కళ్ళు మూసుకొని చేతులు పట్టుకొని కూర్చున్నప్పుడు వాళ్ళ తమ్ముడు వాడిని ఆపు అన్నప్పుడు వాడు ఆగడు అని చెప్పేసి ఆయన ఒక డైలాగ్ చెప్తాడు కదా, సేమ్ అదే డైలాగ్ ఇప్పుడు అంబానీ కూడా సూట్ అవుతుంది. ఎంతమంది బిజినెస్ మ్యాన్స్ అడ్డం వచ్చినా, ఎన్ని ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఉన్నా కానీ ఆగకుండా వెళ్ళిపోతుండు. ముఖేష్ అంబానీని ఆపాలి అంటే ఆయనకి కరెక్ట్గా ఉన్న ఏకైక బిజినెస్ మ్యాన్ గౌతమ్ అడానీ. సో ఈ విధంగా ఒక 10 నుండి 20 ఏళ్లలో ఆల్మోస్ట్ ఇండియాలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ జియో పేరు మాత్రం కంపల్సరీ ప్రతి ఇండస్ట్రీలో వినిపించేలా
ముఖేష్ అంబానీ చేస్తుండు. ఈ ముఖేష్ అంబానీ మాస్టర్ ప్లాన్ మీలో ఎంతమందికి అర్థమైతే వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో మీ ఎక్సైట్మెంట్ని చెప్పండి. అండ్ డిస్నీ 2004లో వచ్చి ఇండియన్ ఓటీటీ మార్కెట్ని ఎలా రూల్ చేసింది అండ్ ఎలా ఇప్పుడు పతనమైంది అని చెప్పేసి దాని డౌన్ఫాల్ గురించి మీకు డీటెయిల్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో డిస్నీ డౌన్ఫాల్ అని చెప్పేసి కామెంట్ చేయండి. వీడియోస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.